ఏపీలో కూటమి ప్రభుత్వం నేటితో ఏడాది పాలన పూర్తి చేసుకుంది. దీంతో ఎన్నికల హామీల అమల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలుకు నిర్ణయించగా ఈ రోజు ఈ పథకం కింద లబ్ధిదారులకు నగదు జమ ప్రారంభమైంది. ఈ పథకం అమల్లో భాగంగా ఒక్క నిబంధన మినహా అన్ని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పేరుతో అమలు చేసిన విధంగానే ఇప్పుడు కొనసాగిస్తున్నారు. దీంతో వైసీపీ ఈ పథకం అమలుపైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమ్మ ఒడి పేరుతో బడులకు వెళ్లే తల్లుల ఖాతాల్లో నగదు జమ పథకం అమలు చేశారు. అయితే కుటుంబంలో ఒక్క విద్యార్థికే వర్తింపచేయగా కూటమి నేతలు సూపర్ 6 పేరుతో ఈ పథకానికి తల్లికి వందనం పేరుగా మార్చి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పథకం అమలు చేస్తున్న వేళ దాదాపు గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్నే నగదు జమ విషయంలో అమలు చేస్తోంది. ఇదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కూటమి నేతలు తాము జగన్ మాదిరి ఎలాంటి కోతలు లేకుండా 15,000 చొప్పున ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పుకురాగా ఇప్పుడు అమలు వేళ మాత్రం భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. నాడు జగన్ 15,000లో టాయిలెట్లు మెయింటెనెన్స్ స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో 2,000 మినహాయించి 13,000 జమ చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం ఇదే తరహాలో 2,000 మినహాయించి 13,000 తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ఇందుకోసం రాష్ట్రంలో అర్హులుగా గుర్తించిన దాదాపు 67,27,164 మంది విద్యార్థుల కోసం 8,745 కోట్లు విడుదల చేశారు. దీని ద్వారా ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో 13,000 జమ కానున్నాయి. ఇక విద్యార్థుల సంఖ్య గురించి కూడా వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి.